హాయ్ అందరికీ. నేను రీసెంట్గా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ ఛాయ సోమేశ్వర ఆలయంకి వెళ్ళడం జరిగింది. ఈ ఆలయం చాలా అంటే చాలా బాగుంది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కుందూరు చోళుల పాలనలో నిర్మించారంట. అయితే ఈ గుడికి ఒక చాలా విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏంటంటే ఆ ప్రధాన ఆలయంలో కనిపిస్తున్న ఆ శివలింగంపై రోజంతా ఒకే స్థానంలో నీడ ఉండేలా, అంటే ఛాయ పడేలా ఈ ఆలయాన్ని నిర్మించారంట అప్పుడు చోళులు. అందుకే ఈ ఆలయానికి ఛాయ సోమేశ్వర ఆలయం అని పేరు వచ్చిందంట. అయితే ఈ ఆలయం మొత్తం చూడడానికి చాలా బాగుంది. ఈ ఆలయం నుండి బయటకు వచ్చాక మనకి చిన్న చిన్న గుడులు కూడా కనిపిస్తాయి. అయితే ఈ ఆలయ నిర్మాణ రూపాన్ని మొత్తాన్ని త్రికూట ఆలయం అని కూడా పిలుస్తారంట. సో ఈ ఆలయం బయటకు వచ్చాక ఒక మంచి కొలను కూడా ఉంటుంది. ఆ కొలంలో చేపలు అయితే మనకి చాలా క్లియర్గా చాలా ముందు మన కాళ్ళ దగ్గర కూడా వస్తుంటాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైనా సందర్శించాలనుకుంటే నల్గొండ జిల్లాలో ఉన్న ఈ ఛాయ సోమేశ్వర ఆలయానికి వెళ్ళండి. ఆల్రెడీ మీరు వెళ్ళి ఉంటే కనుక మేము వెళ్ళామని కింద కామెంట్ చేయండి.